నమస్కారం. జై శ్రీమన్నారాయణ. తెలియదు, అర్థం కాలేదు. ఈ రెండు పదాలకు తేడా ఏమిటో చూద్దాం. లోకంలో చాలామంది తెలియదు అని, అర్థం కాదు అని అనడం మనం వింటున్నాం. ఈ రెండు పదాలకు అర్థం ఒకటి కాదు. మనకు ఏదో ఒక రూల్ తెలియదు అంటే, ఓహ్ ఇది ఇలా చేయాలా, నాకు తెలియదే అంటాం. ఆ రూల్ గురించి తెలిసినా ఇది ఎలా చేయాలి, నాకు అర్థం కాలేదు అని కూడా అంటాం. ఒకటి రూల్ గురించి తెలియాలి, అది నాకు తెలియదు అంటే తెలుసుకోవచ్చు, లేకపోతే తెలుసుకోకుండా వదిలేయనవచ్చు. పుస్తకాన్ని చూసి చదువుకోవచ్చు, అందులో పరిశోధన చేయడానికి ఏమీ లేదు. తెలుసుకొని నడుచుకోవాలి. ఇది తెలుసు తెలియదు అనే దాని గురించి ఇవాళ చూద్దాం. ఉదాహరణకు మనం ఒక చోట వాహనం నిలుపుతాం. మీరు ఇక్కడ వాహనం నిలుపకూడదు, ఇక్కడ ఫలానా వాళ్ళ వాహనాలు నిలుపుతారు అని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చెప్తారు. అప్పుడేం చెప్తాం? అయ్యో నాకు తెలియదు, తెలిస్తే అలా చేయను అని చెప్తాం. అలా చాలా చోట్ల ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. దీని గురించి సిగ్గుపడాల్సింది, బాధపడాల్సింది ఏమీ లేదు. చాలామందికి చాలా విషయాలు తెలుసు, చాలా విషయాలు తెలియకనూ పోవచ్చు. తెలుసుకొని చేస్తాం అంతే. కానీ అర్థం కాదు అని చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఒకరు తెలియదు అని చెప్తే, ఇదిగో ఈ పుస్తకంలో ఈ విషయాలు ఉంటాయి, చదివి తెలుసుకోండి అని చెప్పవచ్చు. అంటే నాకు తెలియదు, తెలియక చేశాను అని చెప్తాం. ఒక దేవాలయానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ స్వామిని దగ్గరగా సేవించుకుందాం అనుకుని దగ్గరగా వెళ్ళి నిలబడ్డాం. ఇంతలో ఒకరు వచ్చారు, మీరు ఇక్కడ నిలబడకూడదు అని చెప్పారు. సరే అని కాస్త దూరంగా వెళ్ళి నిలబడ్డాం. ఇంతలో ఇంకొక ఆయన వచ్చారు, ఆయన అదే చోట నిలబడ్డారు. ఆయన్ని కూడా వాళ్ళు జరగమంటారు అనుకుంటాం, కానీ ఆయన వాళ్ళు చాలా సాదరంగా ఆహ్వానించారు, ఆదరంగా మాట్లాడారు. అది చూడగానే అనుకున్నాను, మనం నిలబడితే జరగమన్నారు, ఆయన నిలబడితే ఏమీ అనలేదు. ఇంకా ఆయనతో మర్యాదగా ఆదరంగా మాట్లాడి ఇంకా దగ్గర నుంచే సేవించుకోమని పిలుస్తున్నారు. మొదట్లో ఏమనుకున్నానంటే, ఆయనకు అక్కడ నిలబడకూడదని తెలియదేమో అనుకున్నాను. కానీ వాళ్ళ ప్రవర్తన చూశాక ఆయన తెలియక నిలబడ్డారన్న విషయం నేను మర్చిపోయాను. వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అని నాకు అర్థం కాలేదు. మనం నిలబడితే వద్దన్నారు, కానీ ఆయన నిలబడితే ఎవరు ఏమీ అనలేదు. ఈ విషయం నాకు అర్థం కావట్లేదు అనుకున్నాను. అంటే ఒక విషయం అర్థం కావట్లేదు అనడానికి, తెలియదు అనడానికి భేదం ఉంది. ఇప్పుడు తెలియదు అనడం కన్నా అర్థం కాలేదు అనడం కరెక్ట్ ఈ సందర్భంలో. ఇలా అనుకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, నన్ను ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళమన్నారు, ఆయనను ఎందుకు నిలబడమన్నారు అని అడిగాను. దానికి ఆయన ఒక పుస్తకం ఇచ్చి, ఇందులో వివరాలుంటే చదువుకోండి అని జవాబు చెప్పలేరు. ఎందుకంటే పుస్తకంలో తెలియని వాటికి మాత్రమే సమాధానాలు ఉంటాయి, అర్థం కాని వాటికి సమాధానాలు ఉండవు. అర్థం కావడానికి మనమే ప్రయత్నం చేయాలి, వెతకాలి, సమాధానం కోసం వెతకాలి, మనకు వివరించేవాళ్ళు దొరికే వరకు వెతకాలి, మనకు అర్థమయ్యేలాగా చెప్పాలని కోరిక ఉన్నవాళ్ళు దొరికే వరకు వెతకాలి. చిన్న లెవెల్లో ఉన్న విషయాలకైతే తెలియదు అంటే సరిపోతుంది. లెవెల్ పెరిగే కొద్దీ అర్థం కాలేదు అనే మాట వస్తుంది. తెలియకపోతే బాధ లేదు, కానీ అర్థం కాకపోతే బాధ, కోపం, చేతకాంతనం అన్నీ ఉంటాయి. తెలియని వాటిని తెలుసుకోకుండా కూడా వదిలేయచ్చు. జీవితంలో అన్నీ ఏం తెలియవు, చాలా విషయాలు తెలియకుండానే జీవితం అంతా గడిచిపోతుంది. కానీ ఒక విషయం అర్థం కాలేదు అంటే నిద్ర పట్టదు. అది ఎందుకు అర్థం కాలేదు, ఏమైంది, ఎందుకు అట్లా అయింది, అందరికీ అర్థం అవుతుందా, నాకే అర్థం కాలేదా అని అనేక రకాల విచారం మొదలవుతుంది. కాబట్టి అర్థం కాలేదు అనేది సబ్జెక్టు, తెలియదు అనేది ఆబ్జెక్టివ్. ఇంతకుముందు క్వశ్చన్ పేపర్స్లో సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉండేవి, ఇప్పుడు మొత్తం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది తెలుసు లేక తెలీదు అంతే, అక్కడితో పని అయిపోతుంది, మార్కులు పడిపోతాయి. అది పరీక్ష వరకు ఓకే, కానీ జీవితంలో తెలుసు తెలీదు అనడంతో పని అయిపోదు.
జీవితంలో నాకు తెలియదు అంటే సరిపోదు, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని ప్రవర్తించాలి అంటారు. ఉదాహరణకు భర్త ఒకటి చెప్తే భార్య, ఓ అలాగా, నేను అలా అనుకోలేదు అంటే అది కూడా అర్థం చేసుకోలేదా అంటారు. నాకు తెలియదు అంటే సరిపోదు, అప్పుడు అర్థం కాలేదా అంటారు. కాబట్టి జీవితంలో చాలా అర్థం కావచ్చు. చదువు తెలియజేస్తుంది, జీవితం అర్థమయ్యేట్టు చేస్తుంది. తెలుసుకుంటే ఒక ప్రశాంతత దొరుకుతుంది. తెలియడం వల్ల ప్రశాంతత, సంతోషం దొరుకుతాయి. అంతకంటే పెద్దగా ఏమీ జరగదు. కానీ అర్థం చేసుకున్న కొద్దీ ఒక ఆనందం, ఒక ప్రశాంతత ఏర్పడుతుంది, ఒక రిలీఫ్ వస్తుంది. ఈ లోకాన్ని శుద్ధి చేయడానికి ఒక కారణం ఉండాలి అని తెలుస్తుంది. వెతకగా వెతకగా భగవంతుడు ఒకడు ఉండాలి అనేది కూడా తెలుస్తుంది. అది కూడా తెలుస్తుంది. కానీ ఆయనే నన్ను సృష్టించాడా, ఆయనే లోకానికి కారణమా అనే విషయాలు తెలియదు. ఈ విషయాన్ని వేదం నాకు తెలియజేస్తుంది. మనం చదువుతున్న కొద్దీ అందరినీ సృష్టిస్తున్నారు అని తెలుస్తుంది. కానీ తెలుసుకుంటే తృప్తి రాదు. మెల్లగా అది అర్థం అవ్వడం మొదలెడితే తృప్తి కలుగుతుంది. ఓహో, నన్ను దీనికోసం సృష్టించారు, నా పుట్టుకకు కారణం ఇది అని అర్థమైతే నా జన్మకు సార్థకత ఏర్పడుతుంది. ఇది అర్థమైనప్పుడు పైకి పెద్దగా చెప్పకపోయినా మనసులో ఆ విషయం బాగా అర్థం అయ్యి ప్రశాంతత దొరుకుతుంది. అందుకని ఒక విషయం తెలుసుకోవడంతో ఆగకూడదు, అది అర్థమవుతుందా అని కూడా చూడాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక విషయం అర్థం అవ్వడం కోసం వెతకాలి, దాన్ని సమర్థంగా చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు చెప్పేది వినాలి, అర్థం చేసుకోవాలి. అది జీవితంలోనూ అవసరమే, ఆధ్యాత్మిక రంగంలోనూ అవసరమే, ఎక్కడైనా అవసరమే. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.